హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం బాల్ గౌన్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి, స్టిచ్ చేశాను కదా, దాని మీదకి హెయిర్ క్లిప్ అనేది రెడీ చేస్తున్నానండి. అదే ఫ్యాసినేటరు. సో దానికోసం నేను లెంత్ వచ్చేసి 1 మీటర్ అనేది తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో దానికోసం ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ లెంత్తో నేను క్యాన్ పట్టీ అనేది తీసుకున్నాను అనమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఎండ్కి నేను 3 to 4 టైమ్స్ ఫోల్డ్ చేశాను అనమాట. అలా ఫోల్డ్ చేశాను కదా, క్లాత్ని దాని మీదకి తీసుకొచ్చి అదేవిధంగా సెకండ్ టైము కూడా చక్కగా ఫోల్డ్ చేశాను అనమాట. మనకి ఆ వైట్ అనేది కనపడకుండా ఉండాలంటే ఇంకా మనం ఫోల్డ్ చేసుకొని నెట్ విడ్త్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ క్యాన్ పట్టీ బదులు మనకి బోనింగ్ వైర్ అని దొరుకుతుందండి. అది తీసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అది కాస్ట్ అయితే ఎక్కువ అండి. నాకు ఇది అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఇది వేసి స్టిచ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇది మనం 1 మీటర్ తీసుకున్నాం కదా, ఇదే విధంగా మనం క్యాన్ పట్టీని ఫోల్డ్ చేసి చక్కగా 1 మీటర్ 1 సైడ్ బార్కి మనం అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్ పట్టీని అలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది చూడండి. కట్ చేసుకున్న తర్వాత మనకి 2 సైడ్స్ ఎండ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను అటు సైడ్ కట్ చేశాను కదా, ఇటువైపు కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట 2 సైడ్స్. ఈ విధంగా కట్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మనం సూది దారం తీసుకొని రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నాను కదా, అది ఎలా వేసుకోవాలో చూడండి. ముందుగా ఆ 2 సైడ్స్ ఎండ్స్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత మనం చూసారు కదా, ఈ ఎండ్ నుంచి మనం థ్రెడ్ అనేది తీసుకొని నీడిల్ సహాయంతో ముందుకి వెనుకకి ఆ విధంగా మనం బార్కి 3 సైడ్స్, అంటే ఇప్పుడు క్రాస్ మనం రన్నింగ్ స్టిచ్ వేసుకున్నాం కదా, బార్కి రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ అటువైపు క్రాస్ కట్ చేసాం కదా, అటువైపు దాకా మనము తీసుకువెళ్ళాలన్నమాట. అలా తీసుకువెళ్ళి థ్రెడ్ అనేది గట్టిగా లాగితే మనకి ఆ విధంగా షేప్ అనేది వస్తుందండి. మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగా షేప్ అనేది అడ్జస్ట్ చేసుకొని కదలకుండా అదే నీడిల్తో థ్రెడ్ హెల్ప్తో మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్చెస్ కనపడకుండా మనకి అవైలబిలిటీలో ఉన్నది మనం అలా అతికించుకోవాలన్నమాట. నేను బ్యాక్ సైడ్ అనేది అలిగేటర్ క్లిప్ అతికించుకున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.